ఈ వర్షాకాలంలో రెయినీ సీజన్లో క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకోవచ్చా? అప్పుడు ఎస్ఐసిఎస్ కానీ ఈసీసీ చేసేవాళ్ళు. ద నేచర్ ఆఫ్ క్యాట్రాక్ట్ సర్జరీ వాస్ క్వైట్ డిఫరెంట్ బ్యాక్ దోస్ డేస్. మీకు ప్రికాషన్స్ మీరు ప్రాపర్గా తీసుకోగలిగితే ఇన్ ఎనీ సీజన్ యూ కెన్ గెట్ ద క్యాట్రాక్ట్ సర్జరీ డన్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ కామన్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఈ వర్షాకాలంలో రెయినీ సీజన్లో క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకోవచ్చా? ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఈ వర్షాకాలంలో సర్జరీ చేయించుకోకూడదు అని చెప్పి ఈ కాన్సెప్ట్ ఉంటుంది. సో లెట్ us డిస్కస్ దిస్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ దిస్ వీడియో. ఈ టాపిక్ ఎందుకు వచ్చింది, ఇలాంటి బిలీఫ్ ఎందుకు వచ్చింది, అదొక మనం కొంచెం హిస్టరీ ఆఫ్ క్యాట్రాక్ట్ సర్జరీ డిస్కస్ చేద్దాం. ఇంతకు ముందు ప్రీవియస్ జనరేషన్ అంటే ఇప్పుడు ఎవరైతే 40, 50, 60s ఇప్పుడు ఎవరైతే 60sలో ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడైతే క్యాట్రాక్ట్ సర్జరీ జరిగిందో at that time approximately 30 years back or something, అప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ వాజ్ డిఫరెంట్ కంపేర్డ్ టు నౌ. అప్పట్లో క్యాట్రాక్ట్ సర్జరీ మ్యాక్సిమం క్యాంప్స్లో అయ్యేవి అండ్ ద మెథడ్ ఆఫ్ డూయింగ్ క్యాట్రాక్ట్ సర్జరీ ఇన్ 90% ఆఫ్ ద కేసెస్ వాజ్ డిఫరెంట్. అప్పుడు ఎస్ఐసిఎస్ కానీ ఈసీసీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పెద్ద ఇన్సిషన్ ఇచ్చి క్యాట్రాక్ట్ కంప్లీట్లీ తీసి అప్పుడు కుట్లు వేసేవాళ్ళం. ఆ టైప్ ఆఫ్ క్యాట్రాక్ట్ సర్జరీలో హీలింగ్ పీరియడ్ ఈజ్ వెరీ ప్రొలాంగ్. అంటే అది హీల్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పట్టేది. సో మినిమం 1 month, అప్పట్లో 1 month వరకు తల స్నానం చేయకూడదు, ఒక డార్క్ రూమ్లో ఉండాలి ఫర్ సమ్ డేస్, ఫేస్ వాష్ చేయకూడదు, కంటికి ఏమీ తగలకూడదు. ఇలాంటివి ఈ ప్రికాషన్స్ అప్పట్లో ఎక్కువ ఉండేవి. బికాస్ ద నేచర్ ఆఫ్ క్యాట్రాక్ట్ సర్జరీ వాస్ క్వైట్ డిఫరెంట్ బ్యాక్ దోస్ డేస్. Now, fast forward today, how we perform cataract surgery, అది మన అందరికీ తెలుసు. మనం లేజర్ ద్వారా ఆర్ ఫేకో టెక్నిక్, MICS టెక్నిక్ ద్వారా చేస్తాం. We make an opening of 2.2 millimeter incision and we do the surgery. The whole surgery is around 10 minutes ఉంటుంది surgery hardly. And from the very next day, సర్జరీ ఒకవేళ పర్ఫెక్ట్ అవుతే నెక్స్ట్ డే నుంచి మీరు మీ అన్ని పనులు నార్మల్గా చేసుకోవచ్చు. ఒకటే ప్రికాషన్ ఏంటంటే కంట్లో వాటర్ వెళ్ళకుండా చూసుకోవాలి. తల స్నానం అనేది మనం అవాయిడ్ చేయాలి ఫర్ 1 week. సో దిస్ ఈజ్ ద ఓన్లీ ప్రికాషన్ విత్ రెస్పెక్ట్ టు మేజర్ ప్రికాషన్ విత్ రెస్పెక్ట్ టు హైజీన్. సో వర్షాకాలంలో చాలామంది ఏం భయపడతారు అంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయేమో, కంట్లో మన రెయిన్ వాటర్ కంట్లో పడితే ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఈ డౌట్ ఉంటుంది. సో అండ్ వర్షాకాలంలో కొంతమందికి డౌట్ ఏముంటుంది అంటే 1 month వరకు మనం తల స్నానం చేయకుండా ఎలా ఉంటాము అని చెప్పి అప్పుడు ఆ రీజన్తో కొంతమంది సమ్మర్ సీజన్లో ఎండాకాలంలో క్యాట్రాక్ట్ సర్జరీ అవాయిడ్ చేస్తారు. సో యాజ్ ఫార్ యాజ్ ద రెయినీ సీజన్ ఈస్ కన్సర్న్, మీకు ప్రికాషన్స్ మీరు ప్రాపర్గా తీసుకోగలిగితే తీసుకుంటే మీరు రెయినీ సీజన్ ఆర్ సమ్మర్ సీజన్ ఆర్ ఇన్ ఎనీ సీజన్ యూ కెన్ గెట్ ద క్యాట్రాక్ట్ సర్జరీ డన్. సీజన్ బట్టి వర్షాకాలంలో క్యాట్రాక్ట్ సర్జరీ చేయకూడదు అని చెప్పి అలాంటిది ఏమీ లేదు. నార్మల్గా మీరు ఎండాకాలంలో సర్జరీ చేయించుకున్నా, వర్షాకాలంలో చేయించుకున్నా, ఏ సీజన్లో సర్జరీ చేయించుకున్నా అవే ప్రికాషన్స్ ఉంటాయి. ఆ ప్రికాషన్స్ మీరు కరెక్ట్గా ఫాలో అవుతే మీరు ఈవెన్ ఇన్ రెయినీ సీజన్ యూ కెన్ గెట్ ద క్యాట్రాక్ట్ సర్జరీ డన్. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ దాట్. ఒకటి ఏంటంటే మీరు వర్షం పడుతున్నప్పుడు బయటికి వెళ్ళి వర్షంలో తడవడం అనేది అవాయిడ్ చేయాలి, స్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ 5 to 7 days. ఆ 7 daysలో అది అవాయిడ్ చేసుకుంటే మనం ఇంట్లో ఉంటే మనకు ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. అండ్ రికవరీ పీరియడ్, చాలామంది ఏమనుకుంటారంటే హీల్ అవ్వదు అని. హీలింగ్కి వర్షాకాలంకి ఎలాంటి సంబంధం లేదు. హీలింగ్ ఈజ్ సేమ్. మనకు ఆ వూండ్ హీల్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 5 to 7 days టైం పడుతుంది. అండ్ ఆ 5 to 7 days మీరు ఆ ప్రికాషన్స్ తీసుకుంటే యూ షుడ్ బి గుడ్ ఎనఫ్. అండ్ టైమ్లీ ఆ మెడికేషన్స్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ మెడికేషన్స్ వాడాలి. కొంచెం ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఒకవేళ మీకు తీసుకోవాలనిపిస్తే ఫ్రీక్వెంట్లీ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి, ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ 5 to 7 days. అండ్ దీస్ ఆర్ ద బేసిక్ ప్రికాషన్స్. అండ్ ఈ ప్రికాషన్స్ తీసుకుంటే వర్షాకాలంలో కాదు ఏ కాలంలో అయినా మీరు క్యాట్రాక్ట్ సర్జరీ కంఫర్టబుల్గా చేయించుకోవచ్చు ఇప్పుడున్న టెక్నాలజీతో. ఓకే, సో దెర్ ఈజ్ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకి ఎండాకాలంలో కానీ వేరే కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకి ఏం డిఫరెన్స్ ఏం లేదు. సేమ్ ట్రీట్మెంట్, సేమ్ సర్జరీ అవుతుంది, సేమ్ ప్రికాషన్స్ తీసుకోవాలి, సేమ్ జాగ్రత్తలు తీసుకోవాలి, సేమ్ ట్రీట్మెంట్, సేమ్ పోస్ట్ ఆపరేటివ్ మెడిసిన్స్ కూడా తీసుకోవాలి. అండ్ హీలింగ్, విజన్ రికవరీ, విజన్ రావడం కూడా సేమ్ ఉంటుంది ఇన్ ఆల్ ద సీజన్స్. హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చితే
please share it with people who are about to undergo cataract surgery or who are delaying their cataract surgery with this belief. Thank you.